ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ, ఆత్మీయ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. ఆ దైవకృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనం రాశిచక్రంలో రెండవ రాశి అయిన వృషభరాశివారి వారఫలాల గురించి మాట్లాడుకుందాం. 2026 మార్చి 2వ తేదీ సోమవారం నుండి మార్చి 8వ తేదీ ఆదివారం వరకు వృషభరాశివారికి గోచార గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ఎలాంటి భయాలకు తావులేకుండా కేవలం వాస్తవిక దృక్పథంతో, రియలిస్టిక్ అప్రోచ్తో ప్రశాంతంగా విశ్లేషించుకుందాం. వృషభరాశివారు సహజంగానే చాలా ఓర్పుగలవారు. ప్రతి అడుగు చాలా ఆలోచించి స్థిరంగా వేస్తారు. మీ రాశ్యాధిపతి శుక్రభగవానుడు. ఈ వారం మీ ఓర్పుకు, మీరు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం దక్కే సమయం. అద్భుతాలు జరిగిపోతాయని, రాత్రికి రాత్రే అన్నీ మారిపోతాయని కాకుండా, మీరు చేస్తున్న కష్టానికి ఒక స్పష్టమైన, స్థిరమైన పునాది పడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. వృత్తిపరంగా చూసుకుంటే, ఉద్యోగం చేసేవారికి ఈ వారం కార్యాలయంలో పనిభారం కొంత ఉన్నప్పటికీ, మీ ప్రణాళికాబద్ధమైన పనితీరు వల్ల పనులన్నీ సకాలంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతాయి. పై అధికారుల నుండి ఒక మంచి మాట వింటారు. సహోద్యోగులతో గతంలో ఉన్న చిన్నపాటి అపార్థాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి మీ మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు ఊహాజనితమైన ఆలోచనలు పక్కనపెట్టి వాస్తవానికి దగ్గరగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక వ్యాపారం విషయానికొస్తే, వృషభరాశివారు ఎప్పుడూ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఈ వారం కూడా కొత్త ప్రయోగాలు చేసి రిస్కు తీసుకోవడం కంటే, ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని ఎలా నిలకడగా ఉంచుకోవాలి, కస్టమర్లతో సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి అనే దానిపై మీరు ఎక్కువ దృష్టి పెడతారు. మీ సృజనాత్మక ఆలోచనలకు ఇది చాలా మంచి సమయం. మీ బుర్రలో ఉన్న ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో ఆచరణలో పెట్టడానికి, నలుగురితో పంచుకోవడానికి ఈ వారం మీకు ఎంతో సహకరిస్తుంది. మీ నిజాయితీ మీకు వ్యాపారంలో మంచి పేరును, స్థిరమైన లాభాలను తీసుకువస్తుంది. శ్రమకు తగిన ఫలితం ఎప్పుడూ ధనరూపంలోనే కనిపిస్తుంది కదా. ఆర్థిక విషయాలకు వస్తే, శుక్రుడి ప్రభావం వల్ల మీకు ఈ వారం ఆర్థిక లోటు ఏమాత్రముండదు. చేతికి రావలసిన డబ్బు సకాలంలో సురక్షితంగా అందుతుంది. అయితే మీరు చాలా వాస్తవికంగా భవిష్యత్తు గురించి ఆలోచించేవారు కాబట్టి, ఈ వారం అనవసరమైన ఆడంబరాలకు, లగ్జరీ వస్తువులకు ఖర్చు చేయకుండా ఆ డబ్బును బాధ్యతగా ఆదా చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరికైనా మాట ఇచ్చే ముందు లేదా అప్పు ఇచ్చే ముందు మీ ఆర్థిక పరిస్థితిని ఒకసారి బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం. ఇంటికి అవసరమైన ముఖ్యమైన వస్తువుల కొనుగోలుకు మాత్రం ఆనందంగా వెచ్చిస్తారు. మీ ఈ తెలివైన, మితమైన ఖర్చులే మీకు ఆర్థిక భద్రతను ఇస్తాయి. శరీరమాధ్యం ఖలు ధర్మసాధనం అన్నారు పెద్దలు. అంటే ఈ శరీరమే కదా మనం చేసే ఏ పనికైనా మూలం. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా, ఉత్సాహంగా ఉంటుంది. వృషభరాశివారు భోజన ప్రియులు. కాని ఈ వారం మీ ఆహారపు అలవాట్లపై ఒక మంచి నియంత్రణ ఉంచుకుంటారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చిన్నపాటి అలసట అనిపించకుండా ఉండాలంటే, మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రకృతి సిద్ధమైన ఆహారం, పండ్ల రసాలు తీసుకోవడం దినచర్యలో భాగం చేసుకోండి. ఉదయాన్నే కొంత సమయం పాటు ప్రశాంతంగా నడక లేదా యోగా చేయడం వల్ల రోజంతా ఎంతో చురుకుగా ఉంటారు. ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే ఈ వాస్తవికమైన చిన్న చిన్న జాగ్రత్తలే మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. కుటుంబం అంటే వృషభరాశివారికి ప్రాణం. కుటుంబ జీవితం ఈ వారం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా గడుస్తుంది. మీ ఆత్మీయులతో, జీవితసాథితో మీరు గడిపే సమయం మీ మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీ మధ్య ఉన్న అవగాహన పెరుగుతుంది. ఇంట్లో పెద్దల సలహాలు, వారి అనుభవాలు మీకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తాయి. పిల్లల చదువుల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. స్నేహితులతో కాసేపు మనసువిచ్చి మాట్లాడడం వల్ల మానసిక ఒత్తిడి అంతా దూరమవుతుంది. ఈ వారాన్ని రోజువారీగా గమనిస్తే, సోమ, మంగళవారాలు మీరు చాలా చురుకుగా ఉంటారు. వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజులు ఎంతో అనుకూలం. బుధ, గురువారాలు ఆర్థిక లావాదేవీలకు, ముఖ్యమైన డాక్యుమెంట్ల పనులకు, అలాగే మీలోని సృజనాత్మకతను బయటపెట్టడానికి అద్భుతంగా కలిసివస్తాయి. ఇక శుక్రవారం మీకు అధిపతి అయిన శుక్రుడి రోజు కాబట్టి, ఆ రోజున మనస్సుకు ఎంతో సంతోషం కలిగించే సంఘటనలు జరుగుతాయి. బంధుమిత్రుల కలయిక ఉంటుంది. శని, ఆదివారాలు పూర్తిగా మీ కుటుంబానికి, మీ విశ్రాంతికి కేటాయించి, రాబోయే వారానికి ప్రశాంతంగా, పాజిటివ్గా ప్రణాళికలు వేసుకుంటారు. చివరగా ఈ వారం మరింత సానుకూలత కోసం మీరు చేయవలసిన చిన్నపాటి ధర్మకార్యాల గురించి మాట్లాడుకుందాం.
జ్యోతిష్యశాస్త్రంలో పరిహారాలు అంటే ఏవో భయపెట్టే పూజలు కాదు. శుక్రవారం రోజున మహాలక్ష్మీ అమ్మవారిని లేదా మీకు ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా ఇంట్లోనే ప్రశాంతంగా స్మరించుకోండి. అలాగే వీలైతే గోమాతకు కొంత ఆహారం ఇవ్వడం లేదా ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి పక్షులకు ఇంటిపైన నీళ్లు పెట్టడం లాంటివి అలవాటు చేసుకోండి. ఈ నిస్వార్థ సేవ మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతతను, పుణ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి. మీ చిరునవ్వే మీకు అతిపెద్ద బలం. ఇదండి వృషభరాశివారి మార్చి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉన్న వాస్తవిక వారఫలాలు. మీరు తలపెట్టిన ప్రతి మంచి కార్యమూ నిర్విఘ్నంగా పూర్తి కావాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వివరణ మీకు వాస్తవానికి దగ్గరగా, ఆత్మీయంగా అనిపిస్తే తప్పకుండా వీడియోను ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. వృషభరాశివారైన మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్లోని ఈ పాజిటివ్ ప్రయాణంలో మీరు కూడా భాగం కావడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.